ఓం నమ శివాయ. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. 2025వ సంవత్సరం అక్టోబర్ 28, 29, 30వ తేదీల్లో వృషభ రాశి వారికి డబ్బు దొరకబోతోంది. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కార్తీక మాసం అయ్యేలోపు అయితే ఈ రాశి వారికి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య ఉద్యోగం సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును. కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నంబర్ 9989794560. తెలుగులో చెప్తాను, నోట్ చేసుకోండి. 9989794560. సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం. ఒక చెట్టు దగ్గర కోట్ల ఖజానా అయితే లభించబోతోంది. ఇక మీకు అదృష్టం అనేది వరించబోతోంది. ఇక పెద్ద జాక్పాట్ అయితే ఈ యొక్క వృషభ రాశి వారు కార్తీక మాసం అయ్యేలోపు ఇలాంటి పెద్ద అద్భుతాన్ని అయితే వీరికి కొట్టబోతున్నారు వీరు అని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వీరికి కార్తీక మాసం అయ్యేలోపు ఎలాంటి అదృష్టం వీరికి వరించబోతోంది, అలాగే వీరి గోచార నిత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మనం ఈ వీడియోలో స్పష్టంగా అయితే తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయగలరు. ఇక వీడియోలోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా ఈ యొక్క రాశి వారు వీరి చిన్నతనం నుంచి కూడా కష్టాలు సుఖాలు రకరకాలుగా, అంటే అన్ని రకాల పరిస్థితుల మధ్య అవ్వచ్చు, అన్ని రకాల పరిస్థితుల్లోనూ అంటే అన్ని రకాల మనుషుల మధ్య అవ్వచ్చు, ఇలా నలిగి పెరిగి అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఇప్పుడు కూడా కలిసిబాటు అనేది బాగా ఉంటుంది. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉన్నట్టు వీరికి కలిసి వచ్చేటువంటి మనుషులు వీరి పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కనక వర్షం సిరుల వర్షం కురుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు అవ్వచ్చు, పురుషులు కావచ్చు, బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి కష్టపడేటువంటి మనస్తత్వం, తెలివితేటలు కూడా చాలా అయితే ఉంటాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే ఈ చెట్టు దగ్గర అయితే కోట్ల ఖజానా లభించబోతోంది. ఎందుకు ఇంత అదృష్టాన్ని ఈ యొక్క రాశి వారు పొందబోతున్నారు, అలాగే కార్తీక మాసంలోపు ఇంత అదృష్టం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఈ కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం అని చెప్పుకోవచ్చు. కార్తీక మాసంలో చేసే పూజలు కానీ పరిహారాలు కానీ ఎంతో ఫలితాన్ని అయితే ఇస్తూ ఉంటాయి. కార్తీక మాసాల్లో ఎలాంటి పూజలు చేసినా ఖచ్చితంగా కూడా మనకు 100% మనకు మంచి ఫలితాలు వస్తాయని ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అంతటి ప్రాముఖ్యత ఈ కార్తీక మాసానికి ఉంటుంది. ఇక ఈ కార్తీక మాసం అంటేనే పరమేశ్వరునికి చాలా ఇష్టం, అలాగే విష్ణుమూర్తికి కూడా అత్యంత ప్రీతికరం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఎవరైనా విష్ణుమూర్తిని పరమేశ్వరుని పూజిస్తే మనకున్న కష్టాలు బాధలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ మాసంలో మనం ఏదైనా సరే పూజ చేస్తే లేదా నమ్మకంతో భక్తితో శ్రద్ధగా కార్తీక మాసంలో పరమేశ్వరుని ముందు ఒక చిన్న దీపం వెలిగించినా ఖచ్చితంగా ఆ దీపం అనేది మన సమస్యలను తొలగిస్తూ ఉంటుంది. కనుక ఈ కార్తీక మాసానికి ఉన్న ప్రత్యేకతే అది. కార్తీక మాసంలో ప్రత్యేకించి నదీ స్నానం, దీపానికి చాలా ప్రాధాన్యత అయితే ఉంటుంది. దాన ధర్మాలకు కూడా చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది. సాధారణంగా మనం దాన ధర్మాలు చేస్తూ ఉంటాం, కానీ చాలామంది అనుకుంటూ ఉంటారు, మేము ఎన్నో దాన ధర్మాలు చేసాం కానీ మంచి ఫలితం అనేది లేదు, మేము ఎన్నో దాన ధర్మాలు చేస్తూనే ఉంటాం అయినా సరే ఏదో ఒక సమస్య అనేది మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అయితే దానం చేయడానికి కూడా కొన్ని మాసాలు ఉంటాయి, కొన్ని సమయాల్లో కొన్ని రోజులు కూడా ఉంటాయి. అలా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు చేసే దానానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు చేసే దాన ధర్మాల వల్ల అయితే సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇక అంతేకాకుండా ₹1 దానం చేసిన అలాంటి ప్రత్యేకమైన రోజుల్లో కోట్ల రూపాయలకి దానం చేసినంత పుణ్య ఫలితం అయితే మనకు లభిస్తూ ఉంటుంది.
ఇలా మనం చేసేటువంటి దాన ధర్మాలు అనేవి ఖచ్చితంగా కూడా మన కష్టాలను, మన సమస్యలను తొలగిస్తూ ఉంటాయి. అలానే మన చుట్టూ ఉండే దరిద్ర బాధలను కూడా తొలగిస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి సమస్యలను కూడా సైతం తొలగిపోతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఈ యొక్క మాసంలో అయితే వృషభ రాశి వారైతే అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎంతో పుణ్యం ఉంటే గనక ఈ యొక్క కార్తీక మాసంలోపు ఈ చెట్టు దగ్గర వీరికి కోట్ల ఖజానా అనేది లభించబోతోంది. ఇక ఈ చెట్టు దగ్గర కొన్ని నియమాలతో చేయవలసి అయితే ఉంటుంది. అంటే మీరు ఏ రోజైతే చేయవలసి ఉంటుందో ఆ రోజు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని, వాకిల్ని శుభ్రం చేసుకోండి. పురుషులవ్వచ్చు, స్త్రీలవ్వచ్చు, ఎవరైనా సరే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు చక్కగా ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి చిటికెడు పసుపును కూడా వేసి ఆ నీటితో చక్కగా ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రంగా తుడుచుకొని మీరు శుచిగా తలంటు స్నానం ఆచరించి చాలా పవిత్రంగా, పరిశుభ్రంగా మీరు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఆ చెట్టు దగ్గర మీరు ఏ రోజు వెళ్ళాలి అంటే మీరు సోమవారం రోజున ఖచ్చితంగా, లేదంటే శుక్రవారం రోజున వెళ్ళండి. ఎందుకంటే పరమశివునికి శుక్రవారం అంటే చాలా ఇష్టమైన రోజు, చాలా ప్రీతికరమైన రోజు. లేదు మాకు ఆ రోజు కుదరలేని వారికైతే సోమవారం వెళ్ళండి. శుక్రవారం లేదా సోమవారం రెండిట్లో ఈ రోజు ఏదైనా వెళ్ళుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి వరాల జలను కురిపించే రోజు శుక్రవారం రోజు. కాబట్టి ఈ రోజైనా సరే మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. అంటే ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే సోమవారం, శుక్రవారం మనకు అప్పుడు కూడా కుదరలేదు అనుకుంటే మీకు నచ్చిన రోజైనా వెళ్ళడానికైతే ప్రయత్నం చేయండి. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నరదృష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో చిన్న వయసు నుంచి ఎప్పటి నుండో ఎన్నో రకాలైనటువంటి సక్సెస్లు సాధించాలని చెప్పుకోవచ్చు. సక్సెస్ అంటే గొప్ప సాధించిన వాళ్ళు అని కాదు, వాళ్ళే ఉంటారని కూడా మనం ఎప్పుడు అనుకోవద్దండి. అంటే చదువుకునే సమయంలో ఒక చిన్న ఆటలో గెలిచి ఒక కప్పు ఇచ్చారనుకోండి, ఇది సక్సెసే కదా. అలా మీరు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత కూడా మీకు ఇష్టమైనటువంటి వారిని వివాహం చేసుకుంటే అది కూడా ఒక పెద్ద సక్సెస్ అవుతుంది. ఇది ఒక వృషభ రాశి వారి గురించి మనం చెప్పుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారి జీవితంలో కూడా చాలా సక్సెస్ అనేది చూసారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ప్రత్యేకమైన మాసంలో అయితే మీరు ఉసిరి చెట్టు కింద, లేదా మాకు ఉసిరి చెట్టు అందుబాటులో లేదు అనుకునే వారికి రావి చెట్టు అలాగే వేప చెట్టు రెండు కలిసి ఉంటాయి కదా, ఆ చెట్టు కింద అయితే ఇలా దీపాన్ని వెలిగించండి. ఒక మట్టి ప్రమిద తీసుకుని దానిలో 12 వత్తులతో కూడినటువంటి ఆ దీపాన్ని అఖండ దీపం అంటారు కదా, ఈ అఖండ దీపాన్ని మేము చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మీరు చెట్టు దగ్గర వెలిగించాలి. కనుక ఈ యొక్క రాశి వారైతే ఈ దీపాన్ని వెలిగించడానికైతే ప్రయత్నం చేయండి. ఇలా వెలిగించి ఆ చెట్టుకి కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టేసేయండి. అలా పెట్టేసి మీకు అవకాశం ఉంటే ఆ యొక్క చెట్టు చుట్టూ 5 కానీ 11 కానీ ప్రదక్షిణలు చేయండి. అవకాశం ఉంటే చేయండి, లేదు 3 ప్రదక్షిణలు చేసినా చాలు. కానీ ఆ చెట్టుని మాత్రం తాకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇలా చేసుకొని మీ యొక్క మనసులో ఏదైతే కష్టం, నష్టం ఉంటాయో వాటన్నింటినీ కూడా చెప్పుకోండి. అంటే మీకు బాగా కలిసి రావాలని ఇలా మీకు ఏదున్నా కూడా చక్కగా చెప్పేసుకోండి. ఇలా అఖండ దీపాన్ని, అంటే ఈ ఐశ్వర్య దీపాన్ని మీరు వెలిగించడం వల్ల మీకు ఆ యొక్క విసిరి చెట్టు కానీ, రావి చెట్టు కింద కానీ దీపం ఇలా వెలిగించినట్లయితే ఇక అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి అని చెప్పుకోవచ్చు. అక్టోబర్ 28, 29, 30వ తేదీల్లో అంటే ఈ తారీఖుల్లో వృషభ రాశి వారికి డబ్బు ఎలా దొరకబోతోంది అని చాలామందికి సందేహం ఉంటుంది కదండి. సో ఇది అన్నమాట పరిహారం. మీరు ఖచ్చితంగా ఆ దీపం ఆ చెట్టు కింద పెట్టినప్పుడు ఆ దేవుడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగి ఆ చెట్టు కింద అయినా ధనం దొరకవచ్చు, లేదంటే మీకు ఏదైనా లాటరీ రూపంలో కానీ డబ్బు మీకు ఎక్కువగా పొందొచ్చు. లేదంటే మీరు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉండి నిరాశ చెంది ఇక వదిలేసుకున్నటువంటి మీ వంశం పారంపర్య ఆస్తులు ఏవైనా ఉండొచ్చు. సో ఇలాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కార్తీక మాసం అనేది ఆ శివునికి అంటే పరమేశ్వరునికి అలాగే విష్ణుమూర్తికి ప్రీతికరమైంది. కాబట్టి మీరు ఈ మాసంలో ఆ శివనామస్మరణని కానీ, లేదంటే విష్ణుమూర్తి సహస్రనామాలు కానీ ఇలాంటివి చదువుకోవడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఏవైనా ఆటంకాలు వచ్చే ఉన్నా కూడా అవి ఈ సమయంలో రాకుండా మిమ్మల్ని కాపాడుతుంటాయి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈరోజు అక్టోబర్ గురించి, అంటే అక్టోబర్ వృషభ రాశి వారికి 28, 29, 30వ తేదీల్లో వృషభ రాశి వారికి కలగబోయేటువంటి అదృష్టం ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.